ఆస్తుల గురించి సార్ చాలా విషయాలు చెప్పారు సార్. ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్. రాష్ట్ర వ్యాప్తంగా కూడా సార్ 63-64 వేల ఎకరాల ఆస్తులు ఉన్నాయి సార్. అందులో దాదాపుగా సగం 50% అన్యాక్రాంతమైనవి సార్. ఒకటి కాదు, రెండు కాదు, 50% అన్యాక్రాంతం చేసిన వాళ్ళు ఎవరు? అమ్మినవాడు ఎవడు? మనవాడు. ముతవల్లిలే అమ్మారు సార్. ఇప్పుడు వచ్చింది ఏమంటే దాదాపుగా 13,000 ఎకరాల పైన దాదాపు 14,000 ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. అక్కడ గృహ నిర్మాణం వచ్చేసింది, కమర్షియల్ కాంప్లెక్స్ వచ్చినాయి, సినిమా థియేటర్స్ వచ్చేసినాయి, అన్నీ వచ్చేసినాయి సార్. ఆ స్థలాలు ఏం చేయాలనేది మీరు ఆలోచన చేయండి. ఏదైనా ఒక ఆలోచన చేసి దీన్ని ఏం చేద్దాము, ఏ రకంగా దీన్ని మన పరిస్థితి తీసుకుందాము, దీన్ని ఏ రకంగా డెవలప్ చేద్దాము అనేది ఆలోచన ఉండాలి. అన్ని అన్యాక్రాంతమైన నేను కూడా ఒప్పుకుంటాడు. ఇప్పుడు నుంచి కాదు, 40 ఏళ్ళు చెప్తాను ఈ మాట. నేను 40 years నుంచి చెప్తున్నా సార్. కానీ దీన్ని ఏం ఒక స్టెప్ తీసుకోవాలా మనం. దీనిలో ఏదైనా మార్పులు తీసుకురావాలా. బోర్డు వచ్చింది, బోర్డు మీరు గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకుండా ఎట్లా సార్? ఇప్పుడు క్వశ్చన్లు ఏమో గవర్నమెంట్కి ఇస్తున్నారు కదా, మన గవర్నమెంట్ ఇంటర్ఫీర్ కాకుండా ఎట్లా? కలెక్టర్ ఉండాలా, ఎస్పీ పోవాలా, సబ్ రిజిస్టర్ ఆఫీస్తో నోటిఫికేషన్ చేసామయ్యా మీరు ఈ వకాస్తులు పరిరక్షించాల్సిన అవసరం ఉంది, మీరు రిజిస్టర్ చేయకూడదని. ఏ పెడతాడు 420 అంటే ఏ పెడతాడు, రిజిస్టర్ చేస్తున్నాడు. అట్లా రిజిస్టర్ చేస్తున్నా. దానికి మనం మీరేదైనా కరెక్ట్ ఇప్పుడు సార్ దీనికి 2001లో నేనే సర్వే చేయించా సార్, జాయింట్ సర్వే చేయించా. అప్పుడు కాంపోజిట్ స్టేట్ ఉన్నాయి. తర్వాత 10 సంవత్సరాలు మళ్ళీ రాజశేఖర్ వచ్చిన తర్వాత కానీ కొంతవరకు చేశారు. తర్వాత మళ్ళీ జగన్ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు ఏమి చేయలేదు. ఉపకాస్తులు పరిరక్షణ చేయలే, సర్వే చేయలే. సర్వే చేసే వాళ్ళకి అసలు సార్ వాళ్ళ జీతపతి ఏదైనా ఇవ్వాలా సార్? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ మనం మొదలు పెట్టాం. దాన్ని డిజిటలైజేషన్ చేయాలని చెప్పి తీర్చిరామం చేసినాక తప్పకుండా చేస్తాం. దీని మీరు షాజహాన్ కానీ ఇంకా ముస్లిం సోదరులు కానీ ఆయన అందరికి సంబంధించినదే, మీ ఒక్కరికే కాదు, అందరికీ సంబంధించారు సార్. ఎందుకంటే ఇప్పుడు పక్కన వచ్చిన వాళ్ళు కూడా నన్ను అడుగుతున్నారు, మాకు షాదీఖానా కావాలా, మసీదు కావాలా, బర్రెల గ్రౌండ్ కావాలా, దీనికదా డబ్బు కావాలా అని. ఇది పటిష్టంగా ఉంటే ఒక బోర్డు ఇవన్నీ రావు సార్. ఒక బోర్డు ఏ రకంగా పరిశీలించాలో మీరు అందరికి కూర్చొని సలహాలు ఇస్తే మీకు ఒకరికే కాదు అందరికీ సంబంధించింది. అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి ముఖ్యమంత్రి గారు కూడా మన కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా అడిగారు సార్, దీన్ని ఏ రకంగా పరిరక్షించాలో బాగా జాగ్రత్తగా దీన్ని పరిరక్షించండి చెప్పి. సార్ మనమే 2001 సర్వే చేశాము, మళ్ళీ గ్యాప్ వచ్చేసింది, మళ్ళీ పోయింది, మళ్ళీ వేసాము. 14 నుంచి 19 వరకు చేశాము. 19 తర్వాత మళ్ళీ ఆ మహానుభావుడు వచ్చిన తర్వాత ఏం పట్టించుకోలేకపోయా, అసెంబ్లీకి రాకపోవడం లేదు. మీరు ఏం చేయాలి సార్? కాబట్టి వాళ్ళు ఏం చేయాలో మీరు ఇందాక చెప్పారు, చదివినారు సార్. కాబట్టి ఏం చేయాలో మీరు సజెషన్ చేయండి. మీ గురించి నాకు తెలుసు, అన్యాయమైన ఆస్తులు ఏ రకంగా పరిశీలించాలా. దాదాపు 13,000 ఎకరాలు కానీ మీరు సజెషన్ ఇవ్వండి. నంద్యాలలో ఆక్రమించుకున్నారు, కర్నూలు ఆక్రమించారు, రాష్ట్రం అంతా ఆక్రమించుకున్నారు. కాబట్టి గవర్నమెంట్కు పవర్స్ ఉన్నాయి సార్, ల్యాండ్ అక్విజిషన్ కూడా చేయొచ్చు కావాలనుకుంటే. కాబట్టి ఒక మరి ఒక్క ఆస్తులు సార్ ఇప్పుడు మినిస్టర్ గారు సార్. సరే, ఈ సమస్య అందరికీ తెలిసిందే. మీ ఏరియా కాదు, విశాఖపట్నం ఏరియా అన్ని ఏరియాల్లో కూడా ఆక్రమించారు సార్. దీనికి పరిష్కార మార్గం ఆలోచించాలి. ఎప్పటి నుంచి ఇది సమస్య ఉంది, ఎప్పుడు 83 నుంచి వస్తున్నాం మనం. అవును సార్. అంటే మీరు ఏదో కమిషన్ ఏదో వేసి మీరు కూర్చొని, మీ అధికారులు అందరికీ తెలుసు, అందరికీ తెలుసు సార్, వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఎమ్మెల్యేని పిలిపించి కూర్చోబెట్టి ఒక సమావేశం ఏర్పాటు చేసి దాని పరిష్కార మార్గం ఆలోచించి తప్పలేదు. వాళ్ళు అడిగింది ఇప్పుడు కరెక్టే. కాస్ట్లీ ల్యాండ్స్ విశాఖపట్నం పెడితే కానీ కాదు సార్. ఓకే అండి, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా 53